ఈ వీడియోలో మనం ఎడ్విన్ సోల్మన్ డైరెక్ట్ చేసిన రొంగెంగ్ కెమాథియన్ అనే ఒక హారర్ మూవీ రివ్యూ తెలుసుకుందాం భయ్య. ఇది ఒక ఇండోనేషియన్ ఫిల్మ్. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ గా లేదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాలి. నేను చూడడానికి ఒకే ఒక రీజన్ హారర్ ఫిల్మ్ అని చెప్పేసి చూడడం జరిగింది. నైట్ మూవీ డ్యూరేషన్ వచ్చి 1 hour 38 minutes ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక నలుగురు స్నేహితుల చుట్టూ జరిగే స్టోరీ ఇది. వాళ్ళు ఒక విలేజ్ లో ఇరుక్కుపోవడం జరుగుతుంది అనమాట. వాళ్ళ గతంలో చేసిన పాపాల కారణంగా. అది ఎవరి వల్ల ఇరుక్కుపోతారంటే రొంగెంగ్ అనే నర్తకి ఆత్మ ద్వారా. ఈ రొంగెంగ్ అంటే ఏంటంటే ఇండోనేషియాలో వాళ్ళ కల్చరల్స్ లో చేసే డాన్సింగ్ కల్చర్ అనమాట. దాన్ని రొంగెంగ్ అంటారు. ఆ నర్తకి ఆత్మ దగ్గర ఇరుక్కుపోవడం జరుగుతుంది. ఆత్మ ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది. ఈ దయ్యాన్ని వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు, వీటి చుట్టూ నడిచే స్టోరీ ఈ రొంగెంగ్ కెమాథియన్. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు థియేటర్స్ లో రిలీజ్ అయిపోతున్న మూవీస్ రివ్యూస్ మన ఛానల్లో వస్తాయి. సో ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చెప్పాను కదా భయ్య, ఇది ఒక ఇండోనేషియన్ మూవీ. దీంట్లో తీసుకున్న థీమ్స్ ఏంటంటే రివెంజ్ అండ్ సిన్స్ అంటే పాపాలు. ఇంకోటి వాళ్ళ కల్చరల్ అంటే ఇండోనేషియన్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఒకటి తీసుకున్నారు. దాని మీద మూవీ నడుస్తుంది మొత్తం. ఇంకా వాళ్ళ సర్వైవల్ అంటే ఆ ఇరుక్కుపోయిన నలుగురు సర్వైవల్ గురించి నడుస్తుంది అనమాట. వీటిని బేస్ చేసి తీసే డైరెక్టర్. సో నాకు మూవీలో నచ్చిన పాజిటివ్స్ వచ్చేసి అట్మాస్ఫియర్ అండ్ సినిమాటోగ్రఫీ భయ్య. ఆ క్రియేట్ చేసిన హారర్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో భలేగా క్రియేట్ చేశారు. చాలా బాగా సెట్ అయింది. అంటే ఆ టెన్స్ మనకి అనిపిస్తుంది అనమాట. ఆ టెన్షన్ ఉంటుంది. అంటే ఆ లైటింగ్ కానీ షాడో కానీ ఆ విలేజ్ మొత్తం సెట్ చేసిన విధానం కానీ ఇదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అంటే కొంచెం ఫియర్, కొంచెం భయం అనిపిస్తుంది కొంచెం అదంతా చూస్తున్నప్పుడు. అండ్ కల్చరల్ డెప్త్ అంటే ఆ ఇండోనేషియన్ కల్చర్ని చాలా డీప్గా తీసుకెళ్లారు. ఆ రొంగెంగ్ అన్న దాన్ని బాగా చూపించడం జరిగింది. అండ్ దాన్ని స్టోరీ కనెక్ట్ చేశారు. అంటే మనం ఎక్కువ వెస్టర్న్ హారర్స్ ఎక్కువ చూస్తాం, లేదంటే మన సైడ్ హారర్స్ ఎక్కువ చూస్తాం, కానీ ఈ టైప్ హారర్స్ ఎక్కువ కనబడు. సో విలేజ్ సెట్టింగ్ సెట్ చేసుకుని ఆ ఇండోనేషియన్ కల్చర్ యూజ్ చేసి హారర్ ని సెట్ చేసిన విధానం కొంచెం నాకు బాగా అనిపించింది అనమాట. అండ్ లీడ్ పర్ఫార్మెన్స్ సింటి నిర్మల, సులాస్త్రి అని చెప్పి క్యారెక్టర్ ఉంటుంది ఒకటి, అండ్ హడి అనే క్యారెక్టర్ ఒకటి. సాలిడ్ పర్ఫార్మెన్స్ భయ్య, చాలా బాగా చేశారు. నాకు ఆ 2 పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా అనిపించాయి. అంటే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ని విత్ ఎమోషనల్ టచ్తో వాళ్ళు బాగా చేశారనమాట. అది నాకు బాగా నచ్చింది. ఇంకా స్టోరీని తీసుకెళ్ళిన విధానం కూడా నాకు పర్లేదు అనిపించింది. అండ్ ఇంకా నెగిటివ్స్ వచ్చేసి ప్రెడిక్టబుల్ ప్లాట్ భయ్య. స్టోరీ మొత్తం కూడా ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. అది కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు. ఫెమిలియర్గా ఉంటుంది ఆ స్టోరీ లైన్. అంటే కొంచెం తీసుకున్న కల్చరల్ విధానం, ఆ సెటప్ ఇదంతా కొత్తగా అనిపించినా సరే కానీ తీసుకెళ్లే విధానం, ప్రెజెంటేషన్ మాత్రం మనకి ఫెమిలియర్ గానే ఉంటది. చాలా హారర్ ఫిల్మ్స్ లో చూసాం కదా ఇవే అన్నట్టు అనిపిస్తుంది అనమాట. దానివల్ల కొంచెం మనకి బిల్డ్ అయ్యే టెన్షన్ కాస్త తగ్గిపోతుంది. అంటే పేసింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మనకి ఆ సెటప్ చేస్తున్నప్పుడు కానీ, ఆ ఇంట్రడక్షన్ కానీ, ఆ సెటప్ అంతా సెట్ చేసుకుంటున్నప్పుడు డైరెక్టర్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడని చెప్పాలి. ఆ మూమెంటమ్ ని మెయింటైన్ చేయలేకపోయాడు చివరి వరకు. స్లో డౌన్ అవుతూ ఉంటుంది. అంటే ఆ భయాన్ని అలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు చాలా స్లో చేస్తారన్నమాట మూవీని. అది కొంచెం నచ్చలేదు నాకు. ఆ ఫ్రెండ్స్ వీళ్ళందరి క్యారెక్టర్స్ కి బ్యాక్ స్టోరీస్ చాలా వీక్ ఉంటాయి. అందువల్ల కొంచెం మీరు డిస్కనెక్ట్ అవుతారు. టెక్నికాలిటీ పరంగా అయితే డైరెక్టర్ భయ్య, ఈ డైరెక్టర్ అయితే ఫస్ట్ టైం డైరెక్షన్ అంట. బట్ మేనేజింగ్ పరంగా అయితే సక్సెస్ఫుల్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే విజువల్ గా స్టోరీ టెలింగ్ చూపించాడు. ఎస్పెషల్లీ సస్పెన్స్ఫుల్ మూమెంట్స్ ఉంటాయి కదా, కొంచెం థ్రిల్లింగ్ మూమెంట్స్ లో చాలా బాగా డైరెక్ట్ చేశాడు. అండ్ అది నాకు బాగా నచ్చింది. ఇవన్నీ కూడా బాగా అనిపించింది. కొంచెం మంచి డెబ్యూ అనే చెప్పాలి మూవీ పరంగా. ఈ ఫైనల్ వెర్డిక్ట్ వచ్చేసి రొంగెంగ్ కెమాథియన్ కొంచెం డీసెంట్ మూవీ అనే చెప్పాలి భయ్య. మరీ తోపు హారర్ మూవీ అని ఏం చెప్పాను, కానీ కొంచెం వాళ్ళ కల్చరల్ వీటిని బేస్ చేసుకుని తీసుకున్న హారర్ మూవీ కాబట్టి మీరు ఇవన్నీ చూడాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. మూవీ 1 time వాచబుల్. కొంచెం ప్రెడిక్టబుల్ ప్లాట్ ఉంటుంది, కొంచెం స్లో నరేషన్ ఉంటుంది. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు భయ్య. కొంచెం ఎక్స్పోజింగ్ సీన్స్ లాంటివి ఉంటాయి అండ్ కొంచెం డిస్టర్బెన్స్ సీన్స్ ఉంటాయి. సో అందువల్ల ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు అవైలబుల్ గా లేదు. ఇండోనేషియన్ లాంగ్వేజ్ ఒక్కటే ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాలి. అండ్ మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఈరోజు థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీ రివ్యూస్ మన ఛానల్లో వస్తాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. బాయ్.